Hi TSAT viewers, welcome to Crash Course. Today's subject based on environment and topics basics of environment and ecology. So మనం ప్రీవియస్ గా సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇండియన్ హిస్టరీ సంబంధించి కొంతవరకు క్వశ్చన్ సాల్వ్ చేయడం జరిగింది ఇదే ప్రోగ్రామ్లో, అంటే ఈ క్రాస్ కోర్స్ ప్రోగ్రామ్లో. ఇవి ప్రజెంట్గా ఏదైతే ఈ 1 year నుంచి న్యూస్ ఏదైతే ఉన్నాయో ఆ టాపిక్స్ పైన మనం క్వశ్చన్ రూపంలో సాల్వ్ చేశాము అండ్ నేను ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి క్వశ్చన్లో. సో మనం ప్రీవియస్గా 2022లో అక్టోబర్లో ఏదైతే జరిగిందో మనకు అక్టోబర్ 16th రోజు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో, సో మనకు ప్రీవియస్ క్లాస్లో ఏంటంటే దగ్గర ఒక 45 క్వశ్చన్స్ రావడం జరిగింది. సో ఈ ఏదైతే మనకు జరగబోయే ఈ June 11th ఏదైతే ఉందో మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ గ్రూప్ 1, సో మీకు ఈ ప్రోగ్రామ్ నుంచి చాలా వరకు క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, ఎందుకంటే అన్ని కరెంట్ టాపిక్స్ నేను చెప్తున్నాను కాబట్టి. సో టుడే ఫస్ట్ క్వశ్చన్, సో పర్యావరణ వ్యవస్థ గురించి మనకు క్వశ్చన్ రూపంలో ఇచ్చారు. అండ్ ఇంగ్లీష్లో కనుక చూస్తే ఫస్ట్ స్టేట్మెంట్, ecosystem refers to everything around us including living organism and non-living beings such as soil, air, water. Second statement, environment refers to a community of living species and their interaction with non-living elements of the environment. Third statement, ecology is the study of relationship between living organisms including humans and their physical environment. సో మనకు ఫస్ట్ ఏమి ఇచ్చారంటే స్టేట్మెంట్, ఈకోసిస్టమ్ అనేది రిఫర్ చేయడం జరుగుతుంది ఎవ్రీథింగ్ అరౌండ్, అందులో కనుక చూస్తే లివింగ్ బీయింగ్ ఆర్గానిజంతో పాటు నాన్ లివింగ్ బీయింగ్స్ కూడా. సో అవి చూస్తే మనకు సాయిల్, ఎయిర్, వాటర్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, ఎందుకంటే ఇది ఈకోసిస్టమ్ కాదండి, ఎన్విరాన్మెంట్. ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది ఎవ్రీథింగ్ అరౌండ్ అస్. సో ఇది ఇమ్మీడియట్గా సరౌండింగ్ ఉన్నది ఎన్విరాన్మెంట్ వస్తుందండి. ఈకోసిస్టమ్ అనేది ఏంటంటే ఒక కమ్యూనిటీనిది లేకపోతే ఒక లివింగ్ స్పీసీని రిఫర్ చేయడానికి ఈకోసిస్టమ్ అంటారండి. సో ఈ డిఫరెన్స్ ఎన్విరాన్మెంట్కి ఈకోసిస్టమ్కి డిఫరెన్స్ అని మీకు తెలవాలి ఖచ్చితంగా. సో ఎన్విరాన్మెంట్ ఈజ్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ ఇంక్లూడింగ్ లివింగ్ ఆర్గానిజం అండ్ నాన్ లివింగ్ బీయింగ్ సచ్ యాస్ సాయిల్, ఎయిర్, వాటర్. సో ఈకోసిస్టమ్ కనుక చూస్తే ఈకోసిస్టమ్ ఇదొక మచ్ బ్రాడర్ టర్మ్ ఆఫ్ విచ్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక పార్ట్ ఆఫ్ ఇట్. సో స్టేట్మెంట్ 1 అది రాంగ్ కాబట్టి సో ఈ రెండు ఆప్షన్ మనం ఎలిమినేషన్ చేయవచ్చు. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, ఎన్విరాన్మెంట్ అనేది రిఫర్స్ టు కమ్యూనిటీ ఆఫ్ లివింగ్ స్పీసీస్ అండ్ దేర్ ఇంటరాక్షన్ అనేది విత్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కాదండి, ఈకోసిస్టమ్ అనేది రిఫర్స్ టు కమ్యూనిటీ ఆఫ్ లివింగ్ స్పీసీస్ అండ్ దేర్ ఇంటరాక్షన్ అనేది విత్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో రెండు స్టేట్మెంట్ మనకు రాంగ్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే ఎకాలజీ అనేది స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజంతో పాటు ఇంక్లూడింగ్ హ్యూమన్స్ అండ్ దేర్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్. సో ఎగ్జాంపుల్ కనుక చూస్తే బిట్వీన్ ప్లాంట్స్ అండ్ యానిమల్ అండ్ వరల్డ్ అరౌండ్ దెమ్. సో స్టేట్మెంట్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే ఎన్విరాన్మెంట్ మీకు ఇందాక చెప్పినట్టు ఇదొక ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ లివింగ్ ఆర్గానిజం అండ్ నాన్ లివింగ్ బీయింగ్ సచ్ యాస్ సాయిల్, ఎయిర్, వాటర్. సో ప్రైమరీ డిఫరెన్స్ కనుక చూస్తే ఎన్విరాన్మెంట్కి ఈకోసిస్టమ్ కనుక చూస్తే ఎన్విరాన్మెంట్ అనేది మీకు ఇందాక చెప్పినట్టు ఇమ్మీడియట్ సరౌండింగ్ని ఎన్విరాన్మెంట్ ఉంటుందండి, అంటే ఇదొకటి మీకు డిఫరెన్స్ తెలవాలి. అండ్ ఈకోసిస్టమ్ కనుక చూస్తే రిఫర్స్ టు కమ్యూనిటీస్ ఆఫ్ లివింగ్ స్పీసీస్ అండ్ దేర్ ఇంటరాక్షన్ విత్ నాన్ లివింగ్ ఎలిమెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్. సో మనకి ఇచ్చినట్టు ఏంటంటే ఎకాలజీ అనేది స్టడీ ఆఫ్ రిలేషన్షిప్ బిట్వీన్ లివింగ్ ఆర్గానిజం including humans and their physical environment. Next question, consider the following statement about biosphere. First one, it includes all living organisms on earth exclusive of the dead organic matter produced by them. Second statement, the biosphere is absent at extreme of north and south poles. Third statement, occasionally metabolically active spores of fungi and bacteria do occur at a హైట్ బియాండ్ 8,000 మీటర్. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇచ్చారు, మనం అడిగింది ఏమంటే కరెక్ట్. ఫస్ట్ది ఏమన్నారు మనకు, ఇంక్లూడ్ ఆల్ లివింగ్ ఆర్గానిజం ఆన్ ఎర్త్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్డ్ బై దెమ్ అని ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, ఎందుకంటే ఇట్ ఇంక్లూడ్స్ ఆల్ లివింగ్ ఆర్గానిజం ఆన్ ఎర్త్, దాంతోపాటు ఇంక్లూజివ్, నాట్ ఇంక్లూజివ్ ఆఫ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ ప్రొడ్యూస్ బై దెమ్ కూడా. సో స్టేట్మెంట్ 1ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు మనకు, బయోస్పియర్ అనేది ఏదైతే ఎక్స్ట్రీమ్ నార్త్ పోల్, ఇది నార్థన్ హెమిస్పియర్, సదర్న్ హెమిస్పియర్, ఎక్స్ట్రీమ్ నార్త్ పోల్ ఇది, ఎక్స్ట్రీమ్ ఏమో సౌత్ పోల్, ఇది పోల్ అండి. సో ఈ ఎక్స్ట్రీమ్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్లో ఈ బయోస్పియర్ అనేది ఆబ్సెంట్ అవుతుంది అని చెప్పడం జరిగింది.
అండ్ హైయెస్ట్ మౌంటైన్స్ అండ్ డీపెస్ట్ ఓషియన్ సిన్స్ ఎగ్జిస్టింగ్ హాస్టైల్ కండిషన్ దే డు నాట్ సపోర్ట్ లైఫ్ కాబట్టి అక్కడ మనకు బయోస్పియర్ అనేది ఆప్షన్ అనేది చెప్పవచ్చు. సో స్టేట్మెంట్ 2 అనేది కూడా కరెక్ట్. ఇది స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. ఎందుకంటే లైఫ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యూచర్ ఆఫ్ ద బయోస్పియర్ కాబట్టి. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు మనకు, వొకేషనల్లీ మెటబాలికల్లీ యాక్టివ్ స్పోర్స్ ఆఫ్ ఫంగై అండ్ బ్యాక్టీరియా డూ అక్కర్ ఎట్ ఏ హైట్ బియాండ్ 8000 మీటర్స్ అని ఇచ్చారు. సో స్టేట్మెంట్ ఇది రాంగ్. ఎందుకంటే వొకేషనల్లీ స్పోర్స్ ఆఫ్ ఫంగై అండ్ బ్యాక్టీరియా డూ అక్కర్ ఎట్ ఏ గ్రేట్ హైట్ బియాండ్ 8000 మీటర్స్ అంటే బట్ దే ఆర్ మెటబాలికల్లీ ఇన్యాక్టివ్. యాక్టివ్ ఇచ్చారు, ఇన్యాక్టివ్. సో రిప్రజెంట్ ఓన్లీ డోర్మాంట్ లైఫ్, ఏమంటారు డోర్మాంట్ లైఫ్ అంటారు దీన్ని. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఎన్ని ఎక్స్ప్లెనేషన్ టు రిలేటెడ్ టు బయోస్పియర్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఈజ్ ఏ ఫుడ్ చైన్ దట్ starts with green plants as the main source of energy. Second statement, the grazing food chain is absent in the aquatic ecosystem as the primary source of energy is dead organic matter. Third statement, the grazing food chain and the detritus food chain are independent of each other. Fourth statement, a detritus food chain is a food chain that start with the either green plants or dead remains of organism as a main source of energy. స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అడిగారు మనకు. ఫస్ట్ ఏమన్నారంటే ఏదైతే గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఉందో ఇదొక ఫుడ్ చైన్ దట్ స్టార్ట్ విత్ ఇక్కడ నుంచే గ్రీన్ ప్లాంట్ ఇచ్చారు, ఇదొక మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అని ఇవ్వడం జరిగింది. స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. బట్ మనం అడిగింది ఏమిటి, ఇన్కరెక్ట్. సో ద గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఈజ్ ఏ ఫుడ్ చైన్ దట్ స్టార్ట్ విత్ గ్రీన్ ప్లాంట్స్ యాజ్ ఎ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అనేది కరెక్ట్. సో మీరు ఫస్ట్ ఫుడ్ చైన్ కనుక చూస్తే ఫీడింగ్ హైరార్కీ ఇన్ విచ్ ఆర్గానిజం ఇన్ అన్ ఈకోసిస్టమ్ ఆర్ గ్రూప్డ్ ఇంటూ ట్రోపిక్ లెవెల్స్. సో అందులో మనకు సక్సెషన్ టు ఏ రిప్రజెంట్ ద ఫ్లో ఆఫ్ ఫుడ్ చైన్ అండ్ ఫీడింగ్ రిలేషన్షిప్ బిట్వీన్ దెమ్ కూడా. సో సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది ఆబ్సెంట్ అవుతుంది ఎందులో ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ అని చెప్పారు, యాజ్ ద ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ ఎ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అని. సో స్టేట్మెంట్ 2 అనేది ఇన్కరెక్ట్ కాబట్టి. ఎందుకంటే గ్రేజింగ్ ఫుడ్ చైన్ ఈజ్ ప్రెజెంట్ బోత్ టెరెస్ట్రియల్ ఈకోసిస్టము అండ్ ఆక్వాటిక్ ఈకోసిస్టమ్. టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ అంటే గ్రీన్ ప్లాంట్స్, దీన్నే టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ అంటారు. సో ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు బట్ ఇక్కడ ప్రెజెంట్ అండి. సో అందుకే ఇది స్టేట్మెంట్ 2 అనేది రాంగ్, ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు, గ్రేజింగ్ ఫుడ్ చైన్ అనేది అండ్ డెట్రిటస్ ఫుడ్ చైన్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ ఈచ్ అదర్ చెప్పడం జరిగింది. సో ఇది కూడా ఇన్కరెక్ట్. ఎందుకంటే ఇనిషియల్ ఎనర్జీ సోర్స్ ఫర్ ద డెట్రిటస్ ఫుడ్ చైన్ ఈజ్ ద వేస్ట్ మెటీరియల్ అండి, అండ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ అనేది ఫ్రమ్ ద గ్రేజింగ్ ఫుడ్ చైన్ కాబట్టి. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చారు, ఇండిపెండెంట్ ఈచ్ అదర్ ఇచ్చారు కాబట్టి ఇది కూడా ఇన్కరెక్ట్. సో డెట్రిటస్ ఫుడ్ సంబంధించింది దీని ఒక సోర్స్ ఎక్కడి నుంచి చెప్పాను మేము ఇందాక, వేస్ట్ మెటీరియల్, దీనికి సంబంధించి వేస్ట్ మెటీరియల్. అండ్ గ్రేజింగ్ ఫుడ్ చైన్ సంబంధించింది ఫ్రమ్ డెడ్ ఆర్గానిక్ మ్యాటర్ నుంచి. సో స్టేట్మెంట్ 3 కూడా ఇన్కరెక్ట్. సో ఏ detritus food chain is a food chain that start with either green plants or dead remain of organism as a main source of energy ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా రాంగ్ అండి. ఎందుకంటే ఏ detritus food chain is a food chain that starts with dead remain of organism, dead remain of organism, not green plant. సో ఇది కాదు. సో ఆప్షన్ 2, 3, 4 అనేది మనకు ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా సంబంధించింది ఏంటంటే ఒకటి టెరెస్ట్రియల్ ఈకోసిస్టమ్ మరియు ఆక్వాటిక్ ఈకోసిస్టమ్ సంబంధించితో పాటు ఫుడ్ చైన్ సంబంధించి, అంటే ఈ క్వశ్చన్ అనేది ఫుడ్ చైన్ సంబంధించింది, ఫుడ్ చైన్. సో ఇదంతా రిలేటెడ్ టు గ్రేజింగ్ ఫుడ్ చైన్ అండ్ డెట్రిటస్ ఫుడ్ చైన్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, బయో అక్యుములేషన్ ఈజ్ ఎనీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ టాక్సిన్ సచ్ యాజ్ pesticides in the tissues of tolerant organism at successively higher level in a food chain. Second, biomagnification is the gradual accumulation of substances such as pesticides or other chemicals in an organisms. Third one, when bioaccumulation takes place entirely due to absorption directly from water, then it is termed as bioconcentration. సో అడిగింది ఏమిటంటే కరెక్ట్. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే
బయో అక్యుములేషన్ అనేది ఈజ్ ఎనీ కాన్సన్ట్రేషన్, ఎనీ ఇలాంటి ఎక్స్ట్రీమ్స్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు చాలా వరకు మీకు చెప్పాను ఎక్కువగా ఇన్కరెక్ట్ ఉంటుందని. సో ఇక్కడ ఏమి ఇచ్చారంటే బయో అక్యుములేషన్ ఇచ్చారు అండ్ ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనకు రాంగ్ ఉంది. సో బయో అక్యుములేషన్ కాదండి, ఇది బయో మ్యాగ్నిఫికేషన్. బయో మ్యాగ్నిఫికేషన్. సో బయో మ్యాగ్నిఫికేషన్లో అయితే ఎనీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టాక్సిన్ సచ్ యాజ్ pesticide in the tissue of tolerant organism is successfully higher level in a food chain. సో ఇది బయో అక్యుములేషన్ కాదు, బయో మ్యాగ్నిఫికేషను. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ కాబట్టి దీని ఏని ఎలిమినేషన్ చేయవచ్చు. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఇది కూడా ఇన్కరెక్ట్. ఎందుకంటే ఇది బయో మ్యాగ్నిఫికేషన్ కాదు, బయో అక్యుములేషన్. ఎందుకంటే బయో అక్యుములేషన్లో ఇస్ ద గ్రాడ్యువల్ అక్యుములేషన్ ఆఫ్ సబ్స్టాన్సెస్ సచ్ యాజ్ పెస్టిసైడ్స్ ఆర్ అదర్ కెమికల్స్ ఇన్ అన్ ఆర్గానిజం. సో స్టేట్మెంట్ 2 కూడా రాంగ్ కాబట్టి మనం బీని ఎలిమినేషన్ చేయవచ్చు. థర్డ్ ఏమి ఇచ్చారు మనకు, వెన్ బయో అక్యుములేషన్ టేక్స్ ప్లేస్ ఎంటైర్లీ డ్యూ టు అబ్జార్ప్షన్ డైరెక్ట్లీ ఫ్రమ్ వాటర్ దెన్ ఇట్ ఈస్ టర్మ్డ్ యాజ్ బయో కాన్సన్ట్రేషన్ అనేది కరెక్ట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఎందుకంటే బయో అక్యుములేషన్ ఆఫ్టర్ అకర్స్ ఇన్ 2 ways అండి. ఒకటేమో మనం అన్నం అంటే ఫుడ్ ఈటింగ్ కంటామినేటెడ్ ఫుడ్ అప్పుడు, అండ్ సెకండ్ వన్ ఏమో బై అబ్జార్ప్షన్ డైరెక్ట్లీ ఫ్రమ్ వాటర్ అప్పుడు. సో ఫస్ట్ కేసు ఏంటంటే ఒకటి ఈటింగ్ కంటామినేటెడ్ ఫుడ్తో పాటు బై అబ్జార్ప్షన్ డైరెక్ట్లీ ఫ్రమ్ వాటర్. సెకండ్ కేసు ఏంటంటే ఈజ్ ఎస్పెషల్లీ రిఫర్ టు యాజ్ బయో కాన్సన్ట్రేషన్ అప్పుడు. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇందాక చెప్పినట్టు ఇది బయో మ్యాగ్నిఫికేషన్ సంబంధించింది అండ్ ఇదేమో బయో అక్యుములేషన్ సంబంధించింది. ఇక్కడేమో పెస్టిసైడ్, ఇక్కడేమో కెమికల్స్. పెస్టిసైడ్స్ ఆర్ అదర్ కెమికల్స్. బయో అక్యుములేషన్ అనేది 2 ways అండి. అందులో బై ఈటింగ్ కంటామినేటెడ్ ఫుడ్ అండ్ బై అబ్జార్ప్షన్ డైరెక్ట్లీ ఫ్రమ్ వాటర్. అండ్ సెకండ్ కేసు ఏమో స్పెషల్లీ రిఫర్ టు యాజ్ బయో కాన్సన్ట్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్, ద ప్రాసెస్ బై విచ్ కమ్యూనిటీస్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ అనిమల్ స్పీసీస్ ఇన్ అన్ ఏరియా ఆర్ రీప్లేస్డ్ ఆర్ చేంజ్డ్ ఇంటూ అనదర్ ఓవర్ ఏ టైమ్ ఈజ్ నౌన్ యాజ్ ఎకాలజికల్ సక్సెషన్. సెకండ్ స్టేట్మెంట్, the pioneer community is stable, mature, more complex and long lasting as compared to climax community. Third statement, primary succession is the sequential development of biotic communities after the complete or partial destruction of the existing community. Fourth one, secondary succession takes place and where no community has existed previously. So మనకు ఎన్ని స్టేట్మెంట్ కరెక్ట్ ఉన్నాయని అడిగారు. సో దీంట్లో ఎన్ని ఉన్నాయంటే ఫస్ట్ చూద్దాము. ఏదైతే ప్రాసెస్ బై విచ్ కమ్యూనిటీ ఆఫ్ ప్లాంట్స్ మరియు అనిమల్ స్పీసీస్ ఉందో ఇన్ ఎన్ ఏరియా ఆర్ రీప్లేస్డ్ ఆర్ చేంజ్డ్ ఇంటూ అనదర్ ఓవర్ సమ్ టైమ్, దీని ఏమంటే ఎకాలజికల్ సక్సెషన్ అంటారు. ఎకాలజికల్ సక్సెషన్ అంటారు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. సో ప్రాసెస్ బై విచ్ కమ్యూనిటీస్ ఆఫ్ ప్లాంట్స్ అయినా అనిమల్స్ అయినా స్పీసీస్ ఇన్ ఏరియా ఆర్ రీప్లేస్డ్ ఆర్ చేంజ్డ్ ఇంటూ అనదర్ ఓవర్ ఏ టైమ్ ఈజ్ నౌన్ యాజ్ ఎకాలజికల్ సక్సెషన్ అంటారు దీన్ని. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, పయోనీర్ కమ్యూనిటీ స్టేబుల్, మెచ్యూర్డ్, మోర్ కాంప్లెక్స్ అండ్ లాంగ్ లాస్టింగ్ యాజ్ కంపేర్డ్ టు క్లైమాక్స్ కమ్యూనిటీ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్ అండి. ఎందుకంటే క్లైమాక్స్ కమ్యూనిటీ అనేది స్టేబుల్, మెచ్యూర్, మోర్ కాంప్లెక్స్ అండ్ లాంగ్ లాస్టింగ్. సో స్టేట్మెంట్ 2 అనేది రాంగ్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు మనకు, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే పయోనీర్ కమ్యూనిటీ, దీని గురించి చెప్తాను. పయోనీర్ కమ్యూనిటీ అనేది ఇదొక ఫస్ట్ ప్లాంట్ టు కాలనైజ్ అన్ ఏరియా, దాన్ని ఏమంటే పయోనీర్ కమ్యూనిటీ అంటారు. ఫస్ట్ ప్లాంట్ టు కాలనైజ్. క్లైమాక్స్ కమ్యూనిటీ అంటే ఫైనల్ స్టేజ్ ఆఫ్ సక్సెషన్ ఏమంటారంటే క్లైమాక్స్ కమ్యూనిటీ అంటారు. సో ఈ రెండు డిఫరెన్స్ మీకు తెలవాలి. సో ప్రైమరీ సక్సెషన్ అంటే టేక్స్ ప్లేస్ and where no community has existed previously. ఇక్కడ ఏమి ఇచ్చారు, సో ఇది ఒక సీక్వెన్షియల్ డెవలప్మెంట్ ఆఫ్ బయో కమ్యూనిటీస్ ఇచ్చారు. ఆఫ్టర్ కంప్లీట్ ఆర్ పార్షియల్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ద ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ ఇచ్చారు. సో స్టేట్మెంట్ 3 కూడా ఇన్కరెక్ట్. ఎందుకంటే ఇదొక ఆఫ్టర్ కంప్లీట్ ఆర్ పార్షియల్ డిస్ట్రాక్షన్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ కమ్యూనిటీ, దీని ఏమంటారంటే సెకండరీ సక్సెషన్ అంటారండి. సెకండరీ సక్సెషన్. సో ఈ 2 స్టేట్మెంట్ 4th కూడా రాంగ్. సో ఓన్లీ 1 స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి అదొకటి, స్టేట్మెంట్ 1 ఒకటి కరెక్ట్ కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇవన్నీ ఎక్స్ప్లెనేషన్ సంబంధించింది. సో ప్రాసెస్ ఆఫ్ కమ్యూనిటీస్, ప్లాంట్, అనిమల్స్ అని దీని ఏమంటే
ఎకాలజికల్ సక్సెస్ అని చెప్పాను, అండ్ క్లైమేట్ కమ్యూనిటీ గురించి చెప్పాను. దాని తర్వాత ఫస్ట్ ప్లాన్ టు కానలైజ్ అన్ ఏరియాని ఏమంటారు, పైనీర్ కమ్యూనిటీ అని చెప్పాను. అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ సక్సెస్ ఏమంటారంటే క్లైమేట్ కమ్యూనిటీ చెప్పాను. అండ్ సెకండరీ సెక్షన్ గురించి చెప్పాను, ప్రైమరీ సెక్షన్ గురించి చెప్పాను. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్ no two species can have the exact same niche. Second statement, a habitat is a place of an ecosystem occupied by a particular organism. Third one, the amount of space an animal uses on a regular basis is called its home range. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ 3 స్టేట్మెంట్ కరెక్ట్ అండి, ఎందుకంటే no two species can have the exact same niche. ఎందుకంటే జనరల్గా స్పేసీస్ దట్ హ్యావ్ నారో ఆర్ లిమిటెడ్ ఏమో నీచెస్ అండి. సో ఆర్ కన్సిడర్డ్ టు బి స్పెషలిస్ట్ స్పేసీస్. సో ఎగ్జాంపుల్ కనుక చూస్తే కోవాలాస్ విచ్ ఫీడ్ ఓన్లీ ఆన్ లీవ్స్ ఫ్రమ్ యూకాలిప్టస్ ట్రీస్ అండి ఇన్ ఆస్ట్రేలియా. సో ఇదొక ఎగ్జాంపుల్ ఆఫ్ స్పెషలిస్ట్ స్పేసీస్. సో స్పేసీస్ విత్ బ్రాడర్ నీచెస్ లైక్ కోయోట్స్ ఆర్ రకూన్స్ సో ఆర్ కన్సిడర్డ్ ఏమో జనరలిస్ట్ ఇవి. సో నో టూ స్పేసెస్ కెన్ హ్యావ్ ద ఎగ్జాస్ట్ ఏమో సేమ్ నీచ్ అని మీకు అర్థమై ఉండాలి, ఎందుకంటే రెండు ఎగ్జాంపుల్ చెప్పాను కాబట్టి. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఏ హ్యాబిటెట్ అనేది ఒక ఈజ్ ఏ ప్లేస్ ఆఫ్ ఈకోసిస్టము ఆక్యుపైడ్ బై ఏ పర్టిక్యులర్ ఆర్గానిజం. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్, ఎందుకంటే ఇట్ రిఫ్లెక్ట్ ద లివింగ్ ప్లేస్ ఆఫ్ ఆర్గానిజం కాబట్టి. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు, అమౌంట్ ఆఫ్ స్పేస్ అండ్ అనిమల్ యూజ్ ఆన్ ఏ రెగ్యులర్ బేసిస్ ఇస్ కాల్డ్ ఏమంటే హోమ్ రేంజ్ అంటారు. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. 1, 2, 3. సో ఇదంతా రిలేటెడ్ టు ప్లాంటేషన్ పార్ట్ అండి. ఇందాక చెప్పినట్టు కోయోటస్ అండ్ రాకున్ సంబంధించి చెప్పాను, అండ్ కోలాస్ ఆఫ్ ఆస్ట్రేలియా కూడా చెప్పడం జరిగింది. సో నో టూ స్పేసీస్ కెన్ హ్యావ్ ద ఎగ్జాస్ట్ సేమ్ నీచి. నెక్స్ట్ క్వశ్చన్ అబౌట్ ఈకోలైన్. ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఏ ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ 2 బయోమ్స్ వేర్ ఆర్గానిజం కెన్ సర్వైవ్. Second statement, it is determined by physiochemical factors such as humidity, temperature, rainfall, chemicals. సో మనకు అడిగింది ఈకోలైన్ గురించి. సో ఈకోలైన్ కనుక చూస్తే ఫస్ట్ ఏమి ఇచ్చారు మనకు, ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ 2 బయోమ్స్ని ఏమంటారంటే వేర్ ఆర్గానిజం కెన్ సర్వైవ్ ఇవ్వడం జరిగింది. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్, ఎందుకంటే ఈకోటోన్ అండి ఇది. ఈకోటోన్ అనేది ఇది ఒక ట్రాన్సిషన్ జోన్ బిట్వీన్ 2 బయోమ్స్ వేర్ ఆర్గానిజం కెన్ సర్వైవ్. ఎగ్జాంపుల్ ఏంటంటే ఈకోటోన్ ఏమిటంటే మ్యాంగ్రూవ్స్. సో మ్యాంగ్రూవ్స్, సో ఇది ఈకోలైన్ కాదు. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు, ఇట్ ఈస్ డిటర్మైన్డ్ బై ఫిజియోకెమికల్ ఫ్యాక్టర్స్. అవి ఏమిటంటే హ్యూమిడిటీ, టెంపరేచరు, రెయిన్ఫాలు, కెమికల్స్ని దీంట్లో డిటర్మైన్ చేస్తారని ఇవ్వడం జరిగింది. సో ఇదొక ఫిజియోకెమికల్ ఫ్యాక్టర్స్ అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఒకవేళ కనుక మీకు ఈకోలైన్ గురించి తెలుసుకోవాలనుకుంటే, సో ఈకోలైన్ ఏమిటంటే డిఫైన్ యాజ్ ద జోన్ వేర్ దెర్ ఈజ్ ఏ కంటిన్యూస్ చేంజ్ ఫ్రమ్ అన్ ఈకోసిస్టమ్ టు అనదర్ ఈకోసిస్టమ్. కంటిన్యూస్ changes one ecosystem to another ecosystem. So when there is no proper boundary present between 2 different species present in that ecosystem. సో దీన్ని ఏమంటారంటే ఈకో లైన్ అంటారు చెప్పడం జరుగుతుంది. సో ఈ రెండు డిఫరెన్స్ మీకు వస్తంగా తెలవాలి. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఈ డెఫినేషన్ ఏంటంటే ఈకోటైన్ సంబంధించింది. ఈకో లైన్ చెప్పినట్టు ఇదొక జోన్ వేర్ there is a continuous change from ecosystem to another ecosystem when there is no proper boundary present between 2 different species in that ecosystem. So the flow ఏదైతే ఉందో that governs the ecoline is environmental gradient like changes in abiotic factor. Biotic factor, abiotic factor మీకు డిఫరెన్స్ తెలవాలి. సో abiotic factor gradually. సో డిటర్మైన్డ్ బై ఏమిటంటే ఫిజియోకెమికల్ ఫ్యాక్టర్స్ ఏమిటంటే హ్యూమిడిటీ, టెంపరేచరు, రెయిన్ఫాల్ మరియు కెమికల్స్. సో ఈకోలైన్స్ అనేది ఇంక్లూడ్ బోత్ ఈకోసిస్టమ్ యాజ్ వెల్ యాజ్ ట్రాన్సిషన్ జోన్. సో ఈకోటోన్ అనేది ఇంక్లూడ్ ఓన్లీ ట్రాన్సిషన్ జోన్ మాత్రమే. ఈ రెండు డిఫరెన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ స్టేట్మెంట్, ద క్యారింగ్ కెపాసిటీ రిఫర్స్ టు ద మ్యాక్సిమం రేట్ ఎట్ విచ్ ఏ పాపులేషన్ కెన్ ఇంక్రీజ్ వెన్ రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్ అండ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్ ఆర్ ఐడియల్. సెకండ్ స్టేట్మెంట్, ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గివెన్ స్పేసీస్ దట్ కెన్ బి సస్టైన్డ్ బై రిసోర్సెస్ ఇన్ ఏ గివెన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ద స్పేసీస్ బయోటిక్ పొటెన్షియల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారంటే మనకు క్యారింగ్ కెపాసిటీ రిఫర్స్
to the maximum rate at which a population can increase when resources are unlimited మరియు ఎన్విరాన్మెంటల్ కండిషన్ అనేది ఐడియల్గా ఉన్నప్పుడు. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అండి. ఎందుకంటే ఫస్ట్ మీకు బయోటిక్ పొటెన్షియల్ గురించి చెప్తాను. బయోటిక్ పొటెన్షియల్. సో బయోటిక్ పొటెన్షియల్ ఏమంటే మ్యాక్సిమం రేట్ ఎట్ విచ్ పాపులేషన్ కెన్ ఇంక్రీజ్ వెన్ రిసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్ మరియు ఎన్విరాన్మెంటల్ కండిషన్ అనేది ఐడియల్. సో ఇది క్యారింగ్ కెపాసిటీ కాదు, బయోటిక్ పొటెన్షియల్. బయోటిక్ పొటెన్షియల్. క్యారింగ్ కెపాసిటీ అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఇండివిజువల్ ఆఫ్ ఎ గివెన్ స్పేసీస్ దట్ అన్ ఏరియా రిసోర్సెస్ కెన్ సస్టైన్ ఇండెఫినెట్లీ వితౌట్ సిగ్నిఫైయింగ్ డెప్లీటింగ్ దోస్ రిసోర్సెస్, దాన్ని క్యారింగ్ కెపాసిటీ అంటారు. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ గివెన్ స్పేసీస్ దట్ కెన్ బి సస్టైన్డ్ బై రిసోర్సెస్ ఇన్ ఏ గివెన్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ద స్పేసీస్ బయోటిక్ పొటెన్షియల్. సో ఇదేమో ఈ డెఫినేషన్ ఏమో క్యారింగ్ కెపాసిటీ, ఇదేమో బయోటిక్ కెపాసిటీ. సో రెండు రాంగ్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో బయోటిక్ పొటెన్షియల్ సంబంధించింది అండ్ క్యారింగ్ కెపాసిటీ సంబంధించింది ఇది. సో రెండు ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియా ఈజ్ హోమ్ టు ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్. సెకండ్ స్టేట్మెంట్, ఇన్ ఇండియా మధ్యప్రదేశ్ హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ ఆర్గానిక్ ఫార్మింగ్. థర్డ్ స్టేట్మెంట్, ఆస్ట్రేలియా హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ ద వరల్డ్. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో అడిగింది కరెక్ట్. సో ఇండియా కంటిన్యూస్ టు బి ద కంట్రీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ అండి. ఏది రిలేటెడ్ టు ఆర్గానిక్ ఫార్మర్. సో మన కంట్రీ తర్వాత ఉగాండా, తర్వాత ఇథియోపియా. సో మోస్ట్ స్మాల్ స్కేల్ ప్రొడ్యూసర్స్ ఆర్ సర్టిఫైడ్ ఇన్ గ్రూప్ బేస్డ్ ఇన్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. సో ఇది ఏ సర్వే ప్రకారం అంటే 2021 రీసెంట్గా సర్వే ప్రకారం అండి ఇది. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ లార్జెస్ట్ ఏరియాలో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారంటే మధ్యప్రదేశ్. సో ఆప్షన్ స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు మనకు, ఆస్ట్రేలియా హ్యాస్ ద లార్జెస్ట్ ఏరియా అండర్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఫస్ట్ స్టేట్మెంట్కి థర్డ్ స్టేట్మెంట్కి డిఫరెన్స్ ఉంది. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమిటంటే లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మర్స్ అంటే రైతులు ఎక్కువగా ఉన్నారు, బట్ ఏరియా అనేది తక్కువ. బట్ థర్డ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మనకు, లార్జెస్ట్ ఏరియా అండర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ ద వరల్డ్. సో ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో ఎక్కువగా అంటే లార్జెస్ట్ ఏరియాలో ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఉందంటే ఆస్ట్రేలియా అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సేంద్రియ వ్యవసాయం అంటారండి తెలుగులో ఆర్గానిక్ ఫార్మింగ్ని. సో ఇందా చెప్పినట్టు ఇండియా కంటిన్యూస్ టు బి ద కంట్రీ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ప్రొడ్యూసర్స్. సో 13,66,000. దాని తర్వాత ఉగాండా, ఇథియోపియా. అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ మన భారతదేశంలో ఏ రాష్ట్రం అంటే మధ్యప్రదేశ్ టాప్ లిస్ట్లో ఉందండి. ఇది మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ప్రపంచవ్యాప్తంగా చూస్తే మనకు ఏ దేశంలో ఎక్కువగా అంటే ఆస్ట్రేలియా. సో ఆస్ట్రేలియా తర్వాత ఏరియా ప్రకారం చెప్తున్నాను అర్జెంటీనా, నెక్స్ట్ స్పెయిన్. నెక్స్ట్ క్వశ్చన్, మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది. కమెన్సలిజం, మ్యూచువలిజం, కాంపిటీషను, ప్రీడేషను, parasitism. Example, lion and cheetah for similar preyers. B, lice on the human scalp. C, sea anemone attached to a hermit crab. D, suckerfish attached to a shark. E, owl eating mice. So ఫస్ట్ మనం లయన్, చీతా ఫర్ సిమిలర్ ప్రేస్ అంటే ఇప్పుడు లయన్ మరియు సింహము, చీతా నార్మల్గా ప్రే దూరంగా చూస్తే మనకు జింకని చూద్దాం అంటే డీర్. సో ఇక్కడ ఈ రెండిద్దరికి కాంపిటీషన్ ఉంది. సో కాంపిటీషన్ ఉందంటే మనకి ఏ అనేది 3కి వస్తుంది అంటే 3A అంటే మనం ఈ రెండు ఎలిమినేషన్ చేయవచ్చు. సో 3A అనేది మనకు బి అయినా అవ్వచ్చు, డి అయినా అవ్వచ్చు. నెక్స్ట్ కాంపిటీషన్ అంటే ఇద్దరికి అంటే లయన్కి కాంపిటీషన్ ఉంటుంది అండ్ చీతా, వీళ్ళిద్దరు ఫైట్ చేస్తేనే కదా ఒకదాన్ని పట్టుకొని. ఎగ్జాంపుల్ డీర్ చెప్పాను. ప్రీడేషన్ అంటే మైనస్ అని అనమాట. మ్యూచువలిజం, సో మనకు మ్యూచువలిజం ఇవ్వడం జరిగింది. సో మ్యూచువలిజం కనుక చూస్తే ఇక్కడ మనకు మిగతా BCDE ఆప్షన్ ఉంది. సో మ్యూచువలిజం కనుక చూస్తే మనకు సీ అనిమోర్ అటాచ్డ్ టు ఏ హర్మిట్ క్రాబ్. సో ఇద్దరికి మ్యూచువల్ అవుతుంది కాబట్టి సో ఇది సి వస్తుందండి. సో సి అంటే ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. అంటే DCAEB. సో పారాసిటిజం అంటే
ఎగ్జాంపుల్ లైస్ ఆన్ ద హ్యూమన్ స్కల్ప్, ప్రీడేషన్ అంటే ఓవెల్ ఈటింగ్ మైస్, అంటే ఒకటి పాజిటివ్ ఇంకోటి నెగిటివ్, అండ్ మ్యూచువలిజం ఈ మూడు చెప్పడం జరిగింది. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. ఇలా మీకు కమెన్షలిజం గురించి చెప్పాను, డీటెయిల్స్ ఇచ్చాను. సో అందులో సక్కర్ ఫిష్ ఆర్ స్మాల్ టైనీ ఫిష్ దట్ ఆర్ లెంత్ 3 feet. సో ఇదంతా డీటెయిల్స్ అంది దానికి సంబంధించింది. అండ్ మ్యూచువలిజం కూడా ఇవ్వడం జరిగింది మీకు. అండ్ కాంపిటీషన్ కూడా చెప్పాను మీకు. ఆఫ్రికన్ సవానా 3 cats దట్ హంట్ ద సేమ్ ప్రే స్పీసీస్, ఫర్ ఎగ్జాంపుల్ లయన్ అండ్ చీతా బోత్ హంట్ జీబ్రాస్. సో మీ ఇందా చెప్పిన మీకు డీర్ కాకుండా ఇక్కడ జీబ్రాస్ అయినా, యాంటిలోప్స్ అయినా, గ్యాజెలస్ అయినా, వైల్డ్ బీస్ట్ని లయన్ మరియు చీతాస్ ఇద్దరు ఈ సేమ్ స్పీసీస్ ప్రే స్పీసీస్ని హంట్ చేయడం జరుగుతుంది కాబట్టి ఎగ్జాంపుల్ కాంపిటీషన్ మనకు చెప్పొచ్చు. అండ్ ఇది ప్రిడేషన్ అండి. ఎగ్జాంపుల్ ఓవల్స్ అండ్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రిడేటర్ అండ్ పారాసిటిజం చెప్పడం జరిగింది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. బేసిక్గా మనకు ఒక క్వశ్చన్ రూపంలో తరచుగా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో వీళ్ళపైన అడుగుతుంటారు. అండ్ ఎగ్జాంపుల్ అయినా అడగవచ్చు, లేకపోతే డెఫినేషన్ కూడా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది బయోకెమికల్ సైకిల్స్ ఇన్ విచ్ ద న్యూట్రియన్స్ ఆర్ రీప్లేస్ యాజ్ ఫాస్ట్ యాజ్ దే ఆర్ యూటిలైజ్డ్ ఆర్ కాల్డ్ ది పర్ఫెక్ట్ న్యూట్రియంట్ సైకిల్. Statement 2, all sedimentary cycles are example of perfect nutrient cycles. Statement 3, the phosphorus cycle and the carbon cycles are example of the perfect nutrient cycle. సో ఇలా మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఇది ఏమన్నారంటే బయోజియో కెమికల్ సైకిల్ ఏదైతే ఉందో ఇన్ విచ్ న్యూట్రియన్స్ ఆర్ రీప్లేస్డ్ యాజ్ ఫాస్ట్ యాజ్ దే ఆర్ యూటిలైజ్డ్ ఆర్ కాల్డ్ ఏమంటే పర్ఫెక్ట్ న్యూట్రియన్ సైకిల్ అంటారు. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్, బయోజియోకెమికల్ సైకిల్స్ అనేది. సెకండ్ ఏమన్నారు, ఆల్ సెడిమెంటరీ సైకిల్స్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ న్యూట్రియంట్ సైకిల్ అని చెప్పడం జరిగింది. సో రాంగ్. మీకు ఆల్రెడీ చెప్పాను, ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు చాలా వరకు మీరు ఎలిమినేషన్ చేయవచ్చు. ఎందుకంటే మోస్ట్ గ్యాసియస్ సైకిల్స్ ఆర్ పర్ఫెక్ట్ న్యూట్రియంట్ సైకిల్ అని మీకు తెలవాలి. సో మోస్ట్ సెడిమెంటరీ సైకిల్స్ ఆర్ ఇంపర్ఫెక్ట్, నాట్ పర్ఫెక్ట్, ఇంపర్ఫెక్ట్. ఆల్ సెడిమెంటరీ సైకిల్స్ ఆర్ ఇంపర్ఫెక్ట్ సైకిల్, న్యూట్రియంట్ సైకిల్. సో స్టేట్మెంట్ 2ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. అండ్ థర్డ్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఫాస్ఫరస్ సైకిల్ అండ్ కార్బన్ సైకిల్ ఆర్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ న్యూట్రియంట్ సైకిల్ ఇచ్చారు. సో ఇది కూడా రాంగ్ అండి. ఎందుకంటే నైట్రోజన్ సైకిల్, నైట్రోజన్ అండ్ కార్బన్ సైకిల్ ఈ రెండు సైకిల్ ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ న్యూట్రియంట్ సైకిల్. సో ఫాస్ఫరస్ సైకిల్ అనేది టోటల్లీ సెడిమెంటరీ ఇన్ నేచర్ కాబట్టి ఇది ఇన్కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇలా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది. సో బయోజియోకెమికల్ సైకిల్ అండ్ మోస్ట్ గ్యాసియస్ సైకిల్ అనేది పర్ఫెక్ట్ న్యూట్రియంట్ సైకిల్ అని చెప్పడం జరిగింది. అండ్ నైట్రోజన్ సైకిల్ మరియు కార్బన్ సైకిల్ అనేది ఎగ్జాంపుల్ ఆఫ్ పర్ఫెక్ట్ న్యూట్రియంట్ సైకిల్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఈకోటోప్స్ ఆర్ ద స్మాలెస్ట్ ఎకలాజికల్లీ డిస్టింక్ట్ ల్యాండ్స్కేప్ ఫీచర్స్ ఇన్ ఏ ల్యాండ్స్కేప్ మ్యాపింగ్ అండ్ క్లాసిఫికేషన్ సిస్టమ్. సెకండ్ స్టేట్మెంట్, the ecosystem consists of a community of living beings and a physical environment both interacting and exchanging materials between them. Third, a population is a group of individuals of the same species living in the same area at the same time. ఇలా మీకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఈకోటోప్స్ అనేది స్మాలెస్ట్ ఎకలాజికల్ డిస్టింక్ట్ ల్యాండ్స్కేప్ అని చెప్పడం జరిగింది, ఫీచర్ ఇన్ ల్యాండ్స్కేప్ మ్యాపింగ్ మరియు క్లాసిఫికేషన్ సిస్టమ్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే ఈకోటోప్స్ ఆర్ స్మాలెస్ట్ ఎకలాజికల్ డిస్టింక్ట్ ల్యాండ్స్కేప్ ఫీచర్ ఇన్ ల్యాండ్స్కేప్ మ్యాపింగ్ సో అండ్ క్లాసిఫికేషన్ సిస్టమ్. సో ఎందుకంటే యాజ్ సచ్ దే రిప్రజెంట్ రిలేటివ్లీ హోమోజీనియస్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ స్టేట్మెంట్, ఈకోసిస్టమ్ కన్సిస్ట్ ఆఫ్ కమ్యూనిటీ ఆఫ్ లివింగ్ బీయింగ్స్ అండ్ ఫిజికల్ ఎన్విరాన్మెంట్ బోత్ ఇంటరాక్టింగ్ మరియు ఎక్స్చేంజింగ్ మెటీరియల్ బిట్వీన్ దెమ్ కాబట్టి స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. మీకు ఆల్రెడీ ఫస్ట్ క్వశ్చన్లో చెప్పడం జరిగింది. స్టేట్మెంట్ 3 ఇచ్చారు, పాపులేషన్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ ఇండివిజువల్ ఆఫ్ ద సేమ్ స్పీసీస్ లివింగ్ ఇన్ సేమ్ ఏరియా అట్ ఏ సేమ్ టైమ్. ఎందుకంటే పాపులేషన్ అనేది డైనమిక్ అండి. సో కెన్ చేంజ్ ఇన్ సైజ్ అండ్ కాంపోజిషన్ ఓవర్ టైం కూడా. సో స్టేట్మెంట్ 3 కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా ఎక్స్ప్లెనేషన్ అండి ఈకోటోప్ సంబంధించింది. అండ్ దాంతోపాటు ఈకోసిస్టమ్ ఇందాక చెప్పినట్టు అండ్ పాపులేషన్ సంబంధించిన చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, the edge effect refers to a lower density of organism within an ecotone as compared to adjacent ecosystem. Second statement, ecological amplitude refers to a specific range within which
ఏ స్పీసీస్ కెన్ టాలరేట్ ఎకలాజికల్ చేంజెస్. సో ఇలా మనకు 2 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఏమి ఇచ్చారంటే ఎడ్జ్ ఎఫెక్ట్ ఏమో రిఫర్స్ టు లోయర్ డెన్సిటీ ఇచ్చారు, బట్ ఇది రాంగ్ అండి. హయ్యర్ డెన్సిటీ ఉంటుంది, హయ్యర్ డెన్సిటీ ఆఫ్ ఆర్గానిజం విత్ ఇన్ అన్ ఈకోటోన్, సో కంపేర్ టు అడ్జసెంట్ ఈకో సిస్టమ్. సో దీన్నే ఎడ్జ్ స్పీసీస్ అని కూడా అంటారు. ఆ జోన్ని ఏదైతే మోస్ట్ అబౌండెంట్లీ ఇన్ దిస్ జోన్ ఉంటుందో ఆ జోన్ ఏమంటే ఎడ్జ్ స్పీసీస్ అని కూడా అంటారు. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ అండి, హయ్యర్ డెన్సిటీ. ఎకలాజికల్ ఆంప్లిట్యూడ్ రిఫర్స్ టు స్పెసిఫిక్స్ రేంజ్ విత్ ఇన్ విచ్ ఏ స్పీసీస్ కెన్ టాలరేట్ ఎకలాజికల్ చేంజెస్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇందాకనంటూ ఎడ్జ్ ఎఫెక్ట్ అనేది రిఫర్స్ టు హయ్యర్ డెన్సిటీ ఆఫ్ ఆర్గానిజం అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ ఎకలాజికల్ ఆంప్లిట్యూడ్ రిఫర్స్ టు ఏంటంటే స్పెసిఫిక్ రేంజ్ విత్ ఇన్ విచ్ ఏ స్పీసీస్ కెన్ టాలరేట్ ecological changes. Next question. The flow of energy from heterotrophs to autotrophs is called energy flow. Second statement. The energy flow in the ecosystem is always unidirectional. Third statement. In a 2-level pyramid, only 0.1% of fixed energy ultimately reaches the top. So మనకు అడిగింది కరెక్ట్. సో ఈ క్వశ్చన్ దేని గురించి అంటే ఎకలాజికల్ పిరమిడ్ సంబంధించింది, అంటే లిమిటేషన్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్. ఇది దేనికి సంబంధించి అంటే ఎనర్జీ ఫ్లో సంబంధించింది. సో మనం ఫుడ్ చైన్ నేర్చుకున్నాము, బయోజియోకెమికల్ సైకిల్ సంబంధించి నేర్చుకోవడం జరిగింది, అండ్ కొన్ని సైకిల్స్ పాస్పరస్ సైకిల్స్, నైట్రోజన్, కార్బన్ నేర్చుకోవడం జరిగింది. ఇదేమో ఎనర్జీ ఫ్లో సంబంధించింది. సో మనకి ఏమి ఇచ్చారంటే ఫస్ట్ స్టేట్మెంటు ఇలా ప్రొడ్యూసర్, కన్జ్యూమర్. సో ప్రొడ్యూసర్, ద ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్ అంటే ఆటోట్రోప్స్ అండి, ఆటోట్రోప్స్. కన్జ్యూమర్ అనేది హీటెరోట్రోప్స్. సో ఈ ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్ని ఏమంటారంటే ఎనర్జీ ఫ్లో అంటారు దీన్ని. సో ఎనర్జీ ఫ్లో అంటారు దీన్నే. సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్, ఎందుకంటే ఫ్రమ్ హీటెరోట్రోప్ నుంచి ఆటోట్రోప్ అని చెప్పడం జరిగింది. సో ఇది రాంగ్. సెకండ్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు మనకు, ద ఎనర్జీ ఫ్లో ఇన్ ద ఈకోసిస్టమ్ ఈజ్ ఆల్వేస్ యూనిడైరెక్షనల్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్, ఎందుకంటే ద ఎనర్జీ ఫ్లో అనేది ఆల్వేస్ యూనిడైరెక్షనల్ అండి. సో ఎనర్జీ ఫ్లోస్ ఫ్రమ్ లోయర్ నుంచి హయ్యర్ కాబట్టి, అండ్ నెవర్ ఫ్లో రివర్స్ డైరెక్షన్ కాబట్టి యూనిడైరెక్షనల్. సో ఓన్లీ లోయర్ నుంచి హయ్యర్గా ఇలా ఎనర్జీ లెవెల్స్ అనేది మనకు ఉంటుంది, కానీ రివర్స్ అయితే ఉండదు కదా. సో స్టేట్మెంట్ 1, 2 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు మనకు, ఏదైతే 4 లెవెల్స్ ఆఫ్ పిరమిడ్ ఉంటుందో అందులో 0.1% ఆఫ్ ఫిక్స్డ్ ఎనర్జీ అల్టిమేట్లీ రీచెస్ ద టాప్ అని చెప్పడం జరిగింది. సో స్టేట్మెంట్ 3 అనేది కరెక్ట్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదేమో ఫ్లో ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ ప్రొడ్యూసర్ టు కన్జ్యూమర్, ఎనర్జీ ఫ్లో ఫ్రమ్ యూనిడైరెక్షన్ కూడా మీకు చెప్పడం జరిగింది. దాని తర్వాత 0.1% ఏమో ఎనర్జీ అనేది అల్టిమేట్లీ టాప్ లెవెల్లో రీచ్ అవుతుందండి, కరెక్టే, ఇలా టాప్ లెవెల్లో. అండ్ ఫస్ట్ బేస్ లెవెల్ పిరమిడ్ విల్ బి ఆక్యుపైడ్ బై ప్రొడ్యూసర్ అండి, కన్జ్యూమర్ ఆక్యుపై ఏమో ట్రోపిక్స్ లెవెల్స్ అండి. సో ఎనర్జీ ఈజ్ లాస్ట్ వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ 1 ట్రోపిక్ నుంచి ఇలా. సో బేస్లో ఎక్కువ ఉంది కదా, సో ఇలా ఎనర్జీ అనేది తగ్గుతూ వస్తుంది అనమాట. సో ఎనర్జీ ఈజ్ లాస్ట్ వెన్ ఇట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ 1 ట్రోపిక్ లెవెల్ టు నెక్స్ట్. సో 10% ఆఫ్ స్టోర్ ఎనర్జీ ఆఫ్ ట్రోపిక్ లెవెల్ కుడ్ బి ట్రాన్స్ఫర్ టు ద కన్జ్యూమర్ ఆఫ్ నెక్స్ట్ లెవెల్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, ఎకలాజికల్ పిరమిడ్ సంబంధించిన క్వశ్చన్ అనేది. ఫస్ట్ వన్, ది సాప్రోపైట్స్ ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద పిరమిడ్స్. సెకండ్ వన్, these pyramids are applicable only to complex food chains. Third statement, the system does not take into account food webs. సో మనకు ఎకలాజికల్ పిరమిడ్ సంబంధించి క్వశ్చన్ రూపంలో ఇవ్వడం జరిగింది. సో లిమిటేషన్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్ కనుక చూస్తే సాప్రోపైట్స్ అనేది దీన్ని ఆర్ నాట్ కన్సిడర్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద పిరమిడ్స్ అండి, ఈవెన్ దో దే ఫార్మ్ అండ్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ వేరియస్ ఈకోసిస్టమ్ అయినా కూడా. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, దిస్ పిరమిడ్స్ ఏదైతే ఈ ఎకలాజికల్ పిరమిడ్స్ ఉన్నాయో ఆర్ అప్లికబుల్ ఓన్లీ టు కాంప్లెక్స్ ఫుడ్ చైన్ చెప్పడం జరిగింది. సో ఇలాంటి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ ఉన్నప్పుడు రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది, ఖచ్చితంగా చెప్పాను మీకు. సో దీస్ పిరమిడ్స్ ఆర్
అప్లికేబుల్ ఓన్లీ టు సింపుల్ ఫుడ్ చైన్స్, నాట్ కాంప్లెక్స్, సింపుల్ ఫుడ్ చైన్స్. సో 2ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో దిస్ సిస్టమ్ డస్ నాట్ టేక్ ఇన్ టు అకౌంట్ ఫుడ్ వెబ్స్ కాబట్టి ఈ ఎకలాజికల్ పిరమిడ్స్లో. సో లిమిటేషన్ ఆఫ్ ఎకలాజికల్ పిరమిడ్స్ ఇది. సో సాప్రోపైడ్ సంబంధించింది అండ్ పిరమిడ్స్ అనేది ఆర్ అప్లికేబుల్ ఓన్లీ సింపుల్ ఫుడ్ చైన్స్. సో విచ్ ఈస్ యూజువల్లీ డు నాట్ అక్కర్ న్యాచురల్లీ కాబట్టి. సో పిరమిడ్స్ అండ్ డు నాట్ డెలివర్ ఎనీ కాన్సెప్ట్ ఇన్ రిలేషన్ టు వేరియస్ సీజన్ ఆర్ climate and do not consider possibility of existence of the same species at different level kuda. So more than one species may occupy multiple trophic level as in case of the food web. Next question, gross primary productivity describe how much glucose is produced during photosynthesis and its value is always comparatively higher than net primary productivity. Second statement, the net primary productivity of a ecosystem is the available biomass for consumption by herbivores and carnivores. సో మనకు 2 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ రెండు కరెక్ట్ అండి. ఎందుకంటే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ దేన్ని డిస్క్రైబ్ చేస్తుందంటే హౌ మచ్ గ్లూకోజ్ ఈస్ ప్రొడ్యూస్డ్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అప్పుడు అండ్ ఇట్స్ వాల్యూస్ అనేది కంపారిటివ్లీ హయ్యర్ దెన్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ. అంటే ఏదైతే గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఉందో దీని యొక్క వాల్యూ అనేది గ్రేటర్ దెన్ అంటే హయ్యర్ దెన్ నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ కాబట్టి. సెకండ్ స్టేట్మెంట్, నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ ఈ ఆఫ్ అన్ ఈకోసిస్టమ్ ఈజ్ ద అవైలబుల్ బయోమాస్ ఫర్ కన్జంప్షన్ బై హెర్బివోర్స్ మరియు కార్నివోర్స్. సో రెండు స్టేట్మెంట్ కరెక్ట్ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇది గ్రాస్ ప్రైమరీ ప్రొడక్టివిటీ సంబంధించింది అండ్ ఇదేమో నెట్ ప్రైమరీ ప్రొడక్టివిటీ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, ఫుడ్ వెబ్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఫుడ్ వెబ్. సో ఫస్ట్ స్టేట్మెంట్, ఇట్ ఇంక్లూడ్స్ ఎట్ మ్యాక్సిమం 2 ఫుడ్ చైన్స్ ఓన్లీ. సెకండ్ స్టేట్మెంట్, ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ పాత్స్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఈకోసిస్టమ్. థర్డ్ స్టేట్మెంట్, ఫుడ్ వెబ్స్ ఆర్ స్టాటిక్ అండ్ కెనాట్ చేంజ్ ఇన్ రెస్పాన్స్ టు చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో మనకు 3 స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో క్వశ్చన్ దేనిపైన అంటే ఫుడ్ వెబ్ పైన. సో ఫుడ్ వెబ్ అనేది ఇంక్లూడ్స్ మల్టిపుల్ ఇంటర్లింక్డ్ ఫుడ్ చైన్స్ అండి. సో స్టేట్మెంట్ 1 అనేది రాంగ్ కాబట్టి, ఎందుకంటే ఇట్ ఇంక్లూడ్స్ మ్యాక్సిమం 2 ఫుడ్ చైన్స్ ఓన్లీ. బట్ ఇక్కడ మ్యాక్సిమం 2 కాదు, మల్టిపుల్ ఇంటర్లింక్డ్. సో మనం 1ని ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం 1ని మనకు అడిగింది ఇన్కరెక్ట్. సో మనకు అడిగింది ఇన్కరెక్ట్. సో ఇన్కరెక్ట్ అడిగారు కాబట్టి సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 2, ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ పాత్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఇన్ అన్ ఈకోసిస్టమ్. సో స్టేట్మెంట్ 2 అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఆఫ్ పాత్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఇన్ ఏ ఈకోసిస్టమ్. అండ్ ఎందుకంటే ఇట్ హ్యాస్ మోర్ దెన్ 1 ఆల్టర్నేటివ్ ఫుడ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద ఆర్గానిజం కాబట్టి. సో దీనివల్ల ఇంక్రీజ్ ద ఛాన్సెస్ ఆఫ్ సర్వైవల్ ఎక్కువగా ఉంటుంది. ఎగ్జాంపుల్ కనుక చూస్తే మనకు గ్రాస్. సో గ్రాస్ మే సర్వ్ యాజ్ ఫుడ్ ఫర్ డీర్ అండ్ రాబిట్, కావ్ కూడా. థర్డ్ ఏమి ఇచ్చారు మనకు స్టేట్మెంట్, ఫుడ్ వెబ్స్ ఆర్ స్టాటిక్ అండ్ కెనాట్ చేంజ్ ఇన్ రెస్పాన్స్ టు చేంజెస్ ఇన్ ద ఎన్విరాన్మెంట్. సో మనకు అడిగింది ఇన్కరెక్ట్ కదా. సో ఇది కరెక్ట్ కాబట్టి 2ని మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ సి కదా కరెక్ట్, అంటే 3 కూడా ఇన్కరెక్ట్ అనమాట. సో ఫుడ్ వెబ్స్ ఆర్ స్టాటిక్ అండ్ కెనాట్ చేంజెస్ అడగడం జరిగింది. సో ఫుడ్ వెబ్స్ ఆర్ డైనమిక్ మరియు కెన్ చేంజ్ కూడా, నాట్ స్టాటిక్, డైనమిక్, కెన్ చేంజెస్ కూడా. సో ఎంత రిలేటెడ్ టు ఫుడ్ వెబ్ సంబంధించిందండి, మల్టిపుల్ ఇంటర్లింక్డ్ ఫుడ్ చైన్స్ చెప్పడం జరిగింది అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ పాసిబుల్ పాత్ ఆఫ్ ఎనర్జీ ఫ్లో ఇన్ ఈకోసిస్టమ్. సో ఫుడ్ వెబ్స్ ఆర్ డైనమిక్ అండ్ కెన్ చేంజ్ ఇన్ రెస్పాన్స్ టు చేంజెస్ ఇన్ ఎన్విరాన్మెంట్ ఆల్సో. నెక్స్ట్ క్వశ్చన్, ది అబౌట్ నైట్రోజన్ cycle. First one, nitrogen fixation is a process where nitrogen is converted into ammonia with the help of bacteria such as Clostridium and Rhodospirillum. Second statement, ammonification converts organic nitrogenous matter from living organism into ammonium. Third statement, nitrate present in the soil is reduced to elemental nitrogen by the process of denitrification. మనకు అడిగింది కరెక్ట్. సో అబౌట్ నైట్రోజన్ సైకిల్ కాబట్టి ఈ 3 కరెక్ట్ అండి. మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఎందుకంటే నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఇది ఒక ప్రాసెస్ అండి.
అక్కడ ఏంటంటే మనకు నైట్రోజన్ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ అమోనియా విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాక్టీరియా సచ్ యాజ్ క్లోస్ట్రిడియం అండ్ రొడోస్పిలియం. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. అండ్ స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు మనకు, అమోనిఫికేషన్ అనేది ఏ విధంగా కన్వర్ట్స్ అవుతుందంటే ఆర్గానిక్ నైట్రోజన్ మ్యాటర్ ఫ్రమ్ లివింగ్ ఆర్గానిజం ఇంటూ అమోనియంగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి అమోనిఫికేషన్ అనేది సైకిల్. సో స్టేట్మెంట్ 2 కూడా కరెక్ట్. స్టేట్మెంట్ 3 ఏమి ఇచ్చారు, నైట్రేట్ అనేది ప్రెసెంట్ ఇన్ ద సాయిల్ రెడ్యూస్డ్ టు ఎలిమెంటల్ నైట్రోజన్ బై ద ప్రాసెస్ ఆఫ్ డీనైట్రిఫికేషన్. సో ఇది కూడా కరెక్ట్ కాబట్టి స్టేట్మెంట్ 3 కరెక్ట్. సో ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇదంతా నైట్రోజన్ సైకిల్ సంబంధించింది. సో మనకు నైట్రోజన్ సైకిల్, కార్బన్ సైకిల్ అండ్ ఫాస్ఫరస్ సైకిల్ సంబంధించి చాలా వరకు ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ మనకు ఒక బిట్ అనేది అడుగుతుంటారు. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ అబౌట్ ద ప్రాసెస్ ఇన్వాల్వ్ ఇన్ ద డీకంపోజిషన్. సో ఏదైతే డీకంపోజిషన్ ప్రాసెస్లో అయితే ఇన్వాల్వ్ అయిందో అవి రిలేటెడ్ మనకు 3 స్టేట్మెంట్లో ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్టేట్మెంట్, ది detritus break down detritus into smaller particles in a process called leaching. Second statement, the bacterial and fungal enzymes degrade detritus into simpler inorganic substances in a process called catabolism. Third statement, the accumulation of a dark colored amorphous substance called humus during decomposition in the soil in a process called humification. So మనకు లీచింగ్ ఇచ్చారు, క్యాటబోలిజం ఇచ్చారు అండ్ హ్యూమిఫికేషన్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 3 స్టేట్మెంట్ కరెక్టా కాదని చూడాలి మనం. అది కూడా దేనికి సంబంధించింది, ప్రాసెస్ ఇన్వాల్వ్ ఇన్ డీకంపోజిషను. సో ఇందులో అడిగింది కరెక్ట్. సో ఫస్ట్ చూద్దాం, ది డెటిటోరస్ బ్రేక్ డౌన్ డెటిటస్ ఇంటూ స్మాలర్ పార్టికల్ ఇన్ ఏ ప్రాసెస్ కాల్ ఏమంటే ఫ్రాగ్మెంటేషన్ అంటారు దీన్ని, నాట్ లీచింగ్, ఫ్రాగ్మెంటేషన్ అంటారు దీన్ని. సో స్టేట్మెంట్ 1 అనేది ఇన్కరెక్ట్. స్టేట్మెంట్ 2 ఏమి ఇచ్చారు, ది బ్యాక్టీరియల్ మరియు ఫంగల్ ఎంజైమ్స్ డిగ్రేడ్ డెటిటస్ ఇంటూ సింపులర్ ఇన్ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ ఈ ప్రాసెస్ కాల్డ్ క్యాటాబోలిజం అనేది కరెక్ట్ అండి. అండ్ థర్డ్ వన్, అక్యుములేషన్ ఆఫ్ ఏ డార్క్ కలర్డ్ అమోర్ఫస్ సబ్స్టాన్స్ కాల్డ్ హ్యూమస్ డ్యూరింగ్ డీకంపోజిషన్ ఇన్ ద సాయిల్ ఈజ్ ఏ ప్రాసెస్ కాల్డ్ హ్యూమిఫికేషన్. సో ఇది కూడా కరెక్ట్ కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఫ్రాగ్మెంటేషను, మెటాబాలిజము అండ్ హ్యూమిఫికేషను ఈ 3 డెఫినేషన్ కనుక అడిగితే ఇలా మనకు వచ్చే విధంగా ఉంటుంది క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ రిగార్డింగ్ ద సల్ఫర్ సైకిల్? ఆప్షన్ ఏ, ఇట్ ఈస్ gaseous cycle. ఆప్షన్ బి, sulfur reservoir is found in pyrite rock and soil. Option C, the decomposition of organic matter releases sulfur. Option D, the volcanic eruptions emit sulfur into the atmosphere. సో మనకు అడిగింది ఇన్కరెక్ట్, సల్ఫర్ సైకిల్. సో ఫస్ట్ ఏమిటంటే ఎన్విరాన్మెంట్లో తరచుగా వచ్చే క్వశ్చన్ ఈకోసిస్టమ్ పైన, ఎకాలజీ పైన, తరువాత కొన్ని టాపిక్స్ చెప్తాను, ఫుడ్ చైన్, ఫుడ్ వెబ్ అండ్ ఎనర్జీ లెవెల్ అంటే లెవెల్ ఆఫ్ ట్రోపిక్ సంబంధించింది. అండ్ దాంతోపాటు బయోజియోకెమికల్ సంబంధించింది. అండ్ దాని తర్వాత బయోమాగ్నిఫికేషన్, బయో అక్యుములేషను. సో ఇవన్నీ బేసిక్స్ పైన మనకు ఒక 1 or 2 క్వశ్చన్ ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో TSPSCలో అడుగుతున్నారండి. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సైకిల్ కనుక చూస్తే నైట్రోజన్ అండ్ ఫాస్ఫరస్ అండ్ సల్ఫర్ అండ్ కార్బన్ ఈ 4 పైన మనకు చాలా వరకు ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అని అడుగుతుంటారు కదా. సో మనం ఈ క్వశ్చన్ కనుక చూస్తే ఇన్కరెక్ట్ అడిగారు, సల్ఫర్ సైకిల్. సో ఇదొక గ్యాసియస్ సైకిల్ చెప్పడం జరిగింది ఫస్ట్ వన్. సెకండ్ వన్ ఏమో సల్ఫర్ రిజర్వాయర్ ఈజ్ ఫౌండ్ ఇన్ పైరేట్ రాక్ అండ్ సాయిల్. థర్డ్ ఆప్షన్ సి, డీకంపోజిషన్ ఆఫ్ ఆర్గానిక్ మ్యాటర్. ఏదైతే డీకంపోజిషన్ ఆర్గానిక్ మ్యాటర్ ఉందో అది ఏ టైప్ ఆఫ్ గ్యాస్ అంటే సైకిల్ రిలీజ్ చేస్తుందంటే సల్ఫర్ అని చెప్పడం జరిగింది మనకు. ఆప్షన్ డి, ది వోల్కానిక్ ఎరప్షన్ ఎమిట్ సల్ఫర్ ఇన్ టు ద అట్మాస్ఫియర్. ఇదైతే మస్సాలు బిట్ వచ్చింది ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో. సో మనకు అడిగింది ఏమిటి, ఇన్కరెక్ట్. సో ఇన్కరెక్ట్ అంటే స్టేట్మెంటు ఏ, ఎందుకంటే ఇదొక గ్యాసియస్ సైకిల్ అని చెప్పడం జరిగింది. సో ఇదొక గ్యాసియస్ సైకిల్ కాదు, ఇన్కరెక్ట్.
సో ఎక్స్ప్లెనేషన్ కనుక చూస్తే మనకు అడిగింది ఇన్కరెక్ట్ ఆప్షన్ కాబట్టి సల్ఫర్ ఆల్సో హ్యాస్ ఏ స్మాల్ గ్యాసియస్ ఫేస్ యాజ్ సల్ఫర్ డయాక్సైడ్ బట్ ఈస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఏ గ్యాసియస్ సైకిల్ బికాస్ ద బిగ్గెస్ట్ సల్ఫర్ రిజర్వాయర్ ఈస్ ద ఓసియన్. బిగ్గెస్ట్ సల్ఫర్ రిజర్వాయర్ ఈస్ ద ఓసియన్. సో నైట్రోజన్, ఫాస్ఫరస్, కార్బన్ ఈ మూడు బాగా మీరు ఖచ్చితంగా చూడాలి. దస్ సల్ఫర్ సైకిల్ ఈజ్ ఏ సెడిమెంటరీ సైకిల్. మనకు చాలా వరకు డైరెక్ట్గా అడుగుతారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏదైతే సైకిల్స్ ఉన్నాయో డైరెక్ట్గా అడుగుతారు. సో నైట్రోజన్ సైకిలా లేకపోతే ఫాస్ఫరస్ అని అడగవచ్చు. సో సెడిమెంటరీ సైకిల్ కనుక అడిగితే మనకు సల్ఫర్ సైకిల్ ఈజ్ ఏ సెడిమెంటరీ సైకిల్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో ఇంతవరకు ఏంటంటే మనకు ఈ క్లాస్లో ఎన్విరాన్మెంట్లో బేసిక్స్ ఆఫ్ బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే అందులో ఈకోసిస్టమ్ సంబంధించి నేర్చుకోవడం జరిగింది, బయోజియోకెమికల్ సంబంధించి నేర్చుకోవడం జరిగింది, అండ్ ఎకాలజీ సంబంధించి నేర్చుకోవడం జరిగింది. అండ్ ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్, అంటే ఇవి టాపిక్స్లో పైన మనకు ఒక బిట్ రూపంలో రావడం జరుగుతుంది. అండ్ ఇవి బేసిక్స్ కాబట్టి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు. సో మనం ప్రీవియస్గా సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు ఇండియన్ హిస్టరీ సంబంధించిన మనం ఏదైతే ఈ క్రాస్ కోర్స్లో మనం సాల్వ్ చేయడం జరిగింది. సో ప్రీవియస్ క్లాస్ ఎవరైతే వాచ్ చేయని వాళ్ళు వాచ్ చేయండి. మీకు ఖచ్చితంగా గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఈ క్వశ్చన్స్ ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏదైతే ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏదైతే కరెంట్ అంటే ఒక 1 year 1.5 year న్యూస్లో ఉన్న టాపిక్స్ పైనే అది స్టాటిక్ అయినా ఆర్ కరెంట్ అఫైర్ అయినా మనకు టాపిక్స్ రూపంలో అడుగుతుంటారు క్వశ్చన్ అనేది. సో గ్రూప్ 1లో కూడా మనకు ఏదైతే ప్రీవియస్గా క్యాన్సిల్ అయిన ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో అందులో మనకు 1 year కరెంట్ న్యూస్లో టాపిక్స్ పైనే రావడం జరిగింది. సో నేను అదే బేస్ ప్రకారంగా అదే విధంగా మీకు అంటే అదే టైప్ ఆఫ్ మోడల్ క్వశ్చన్ మనం దీంట్లో సాల్వ్ చేయబోతున్నాం. మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు షేర్ చేయండి. అండ్ టీశాట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దాంతోపాటు టీశాట్ యాప్ కూడా మీకు అందుబాటులో ఉంది. సో టీశాట్ యాప్ డౌన్లోడ్ చేయని వాళ్ళు డౌన్లోడ్ చేసుకోండి. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.